అధునాతన సామాజిక మాధ్యమాల యుగం మనది. మేధాపరమైన చర్చ కంటే ఒక చిన్న పదునైన సౌండ్ బైట్ అత్యంత ప్రభావశీలంగా ఉంటుంది. కనుకనే బీహార్లో ఓట్ల లెక్కింపు రోజున సంచలనాత్మక ఫలితాలపై నా వార్తా వ్యాఖ్య ప్రారంభమవునున్నదని సూచిస్తూ నేను చేసిన ఒక వ్యాఖ్యకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వెనువెంటనే వైరల్ అయింది. బీహార్ ప్రజాస్వామ్య పోరులో హీరోగా ప్రభవించవలసిన జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ జీరోగా ఉండిపోయాడనేదే నేను చేసిన వ్యాఖ్య. అవును, ఆ వ్యూహసూరుడు విజయశూన్యుడిగా మిగిలిపోయాడు. మరి 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రచార వ్యూహాలను రచించి పీకేగా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఆదరాభిమానాలు పొందిన ప్రతిభాశీలి ప్రశాంత్ కిషోర్. మోదీ కొలువును వీడి సొంత మార్గంలో ముందుకు సాగిన అదే పీకే బీహార్లో తనకొక రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునేందుకు తొలిసారి ప్రయత్నించి ఘోరంగా విఫలమవడం బీజేపీ శ్రేణులను అమితంగా ఆనందభరితలను చేసింది. అదలా ఉంచితే పీకే పరాజయంపై నా వ్యాఖ్య ఆయన మద్దతుదారులకు ఏమాత్రమూ నచ్చలేదు. నాపై కొండెత్తున మండిపడ్డారు. నేనా వ్యాఖ్యను ఎటువంటి దురుద్దేశంతోనూ చేయలేదు, ఇది స్పష్టం. పీకే అభిమానులు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. వివిధ పార్టీలకు ఎన్నికల వ్యూహాలను రూపొందించి వాటి విజయాలకు కారకుడైన ఈ ప్రతిభాశీలి రాజకీయ నాయకుడిగా పరిణమించిన తర్వాత ఆయన భవిష్యత్తుపై మీడియాలో అనేక ఊహాగానాలు సాగాయి. అంతిమంగా బీహార్ ఓటర్లు తమ తీర్పు చెప్పారు. జన్సురాజ్ పార్టీ ఒక్క సీటు గెలుచుకోలేదు, కేవలం 3.4% ఓట్లు మాత్రమే కైవసం చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో అడగవలసిన సమంజసమైన ప్రశ్న, ఎన్నికల రాజకీయాల్లో ఆయనకు తొట్టతొలుతునే విజయం ఎందుకు లభించలేదు? రాజకీయ నాయకుడిగా భవిష్యత్తు లేని వ్యక్తి అని పీకే గురించి ఒక నిశ్చిత అభిప్రాయానికి రావడం సరైన విషయమేనా? మన దేశంలో శీఘ్రంగా అధికారానికి రాగల ఒక కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పడం అనేది చాలా కష్టం. ఇటీవల కాలంలో అటువంటి సాఫల్యాన్ని సాధించిన అసాధ్యుడు అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగలిగారు. ఆ తర్వాత పంజాబ్లో సైతం తన పార్టీకి అధికారాన్ని సాధించగలిగారు. అవినీతిపై భారత్ పోరు ఉద్యమంలో కీలక పాత్ర వహించడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారాన్ని సాధించుకున్నది. పంజాబ్లో అకాలీదళ్, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనపై తీవ్ర అసంతృప్తికి లోనైన సిక్కు ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. పంజాబ్లో అధికారానికి వచ్చే నాటికే ఆమ్ ఆద్మీ పార్టీ యశోకాంతులు మసకబారాయి. మరిన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ విస్తరణ, అధికార సాధన అసాధ్యమైపోయింది. గత శతాబ్ది తుది దశకాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు అనితర సాధ్యమైన రాజకీయ చరిత్ర సృష్టించారు. అదే కాలంలో అసోంలో వలసకారుల వ్యతిరేక ఉద్యమం నిర్వహించిన విద్యార్థులు అసోం గణ పరిషత్ అనే రాజకీయ పార్టీని స్థాపించి అధికారానికి వచ్చారు. అయితే వారి అధికార వెలుగులు ఎంతో కాలం ప్రకాశించలేదు. ఆ తరహా విజయాలు సాధించడం ప్రశాంత్ కిషోర్కు అసాధ్యం. ఎందుకని? సామాజిక జీవితంలోనూ రాజకీయ వ్యవహారాల్లోనూ కుల అనుబంధాలే ప్రథమ గణ్యత పొందే బీహార్ ఆయన రాజకీయ కర్మక్షేత్రం కావడమే. 2024లో గాంధీ జయంతి రోజున జన్సురాజ్ పార్టీని నెలకొల్పిన క్షణం నుంచి 2025 అసెంబ్లీ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగిసేదాకా ప్రశాంత్ కిషోర్ ప్రజల మధ్య ఉంటూ వచ్చారు. బీహార్ నలుమూలలా పల్లె పల్లెను ఆయన సందర్శించారు. ప్రజలతో సంభాషిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వాటిని ఎలా పరిష్కరిస్తుందో ఓటర్లకు ఓర్పుతో నేర్పుగా వివరించారు. సకల సామాజిక వర్గాలకు ఆమోదయోగ్యమయ్యే రీతిలో జన్సురాజ్ను నిర్మించేందుకు ప్రాధాన్యమిచ్చారు. నిజానికి ఆయన రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలను రూపొందించే వృత్తిలోనే కొనసాగి ఉంటే మరింతగా కోటీశ్వరుడై ఉండేవారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. వ్యక్తిగత ఆకాంక్ష, విజయ గర్వాతిశయం, చిక్కులను ఎదుర్కొనే తెగువ, కారణం ఏదైతేనేమి పీకే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అది ఒక అసాధారణ మార్గంలో ఎనలేని ఆత్మవిశ్వాసంతో జన్సురాజ్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సాహసించారు. ఎంతో శ్రమించారు. ప్రజల ఆదరాభిమానాలను విశేషంగా సముపార్జించుకున్నారు. వాటిని ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమయ్యారు. ఓట్లు డిజిటల్ విశ్వం నుంచి ఊడిపడవు. వీధుల్లో విశ్వసనీయత పొందితేనే అవి లభ్యమవుతాయి. అందుకు ప్రజల నమ్మకం పొందాలి. బహుజన్ సమాజ్ పార్టీని నెలకొల్పిన కాన్షీరామ్ శక్తిమంతుడు అయినప్పటికీ దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసేందుకు ఆయనకు చాలా కాలం పట్టింది. ఆయన ఒకసారి సుప్రసిద్ధంగా ఇలా చెప్పారు: మొదటి ఎన్నికను ఓడిపోవడానికి పోరాడాను, ఇతరులను ఓడించడానికి రెండో దాన్ని పోరాడాను, మూడోది విజయం సాధించేందుకు పోరాడాను. మంచి రోజుల్లోనూ చెడ్డ రోజుల్లోనూ ఒక రాజకీయ పార్టీని నడిపే కష్టతరమైన కర్తవ్యాన్ని ఎలా నిర్వహించాలన్నదే కాన్షీరామ్ మాటల సారాంశం.
బీఎస్పీ వ్యవస్థాపకుడు అభివృద్ధి పరిచిన కులాధారిత ప్రజా సమీకరణ వ్యూహాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నించారు. అందుకు సామాజిక మాధ్యమాల్లో భారీ స్థాయిలో ప్రచారం చేయడం ద్వారా ఓటర్ల మద్దతును, ముఖ్యంగా బీహార్ సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్న యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు పీకే ప్రయత్నించారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయాల పట్ల అశేష జనులు ఆకర్షితులయ్యారు, సందేహం లేదు. అయితే ఆయనకు కులపరమైన గుర్తింపు లేదు, సంస్థాగత బలము లేదు. ప్రజల ఆదరాభిమానాలను మరింతగా సంఘటితం చేసుకునేందుకు అవసరమయ్యే పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఆయనకు లేకపోయింది. అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యువ స్వచ్ఛంద కార్యకర్తలపై ఆధారపడినట్లుగానే పీకే సైతం యువ కార్యకర్తల ఆలంబనతో జన్సురాజ్ను ఒక సువ్యవస్థిత రాజకీయ సంస్థగా నిర్మించేందుకు ప్రయత్నించారు. ఒక వ్యవస్థాగత వ్యతిరేకిగా ప్రజల మనసుల్లో నిలిచేందుకు ఆరాటపడ్డారు. బీహార్లో దశాబ్దాలుగా అధికారం చెలాయిస్తున్న నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పీకే కృషి చేశారు. పీకే తన విమర్శనాస్త్రాలను నితీష్, లాలూ పార్టీలపై పెద్ద ఎత్తున ఎక్కుపెట్టారు. అయితే ఓట్ల సాధనలో వాటి శక్తి పరిమితమైనదే. బీహార్లో 2 ప్రధాన కూటములకు కలిపి మొత్తం ఓట్ల వాటా ఇంచుమించు 80% మేరకు ఉన్నది. కులపరమైన అనుబంధాల ఆలంబనతోనే వాటికి బలం చేకూరింది. మరి కొత్తగా ప్రవేశించిన రాజకీయ నాయకుడు ఎవరైనా నిలదొక్కుకోవాలంటే ఈ కులపరమైన అనుబంధాలను ఛేదించవలసి ఉన్నది. బీహార్ ఫస్ట్ అనే ఆకర్షణీయమైన నినాదం ఎంతమాత్రమూ పనిచేయదు. ఎందుకని? బీహారీ ఉపజాతీయవాదం కంటే కుల గుర్తింపులు బలంగా ఉండడమే. ఉమ్మడి గుర్తింపు భావాన్ని సృష్టించడానికి ఛత్పూజ పండుగ లేదా మధుబని పెయింటింగ్ల వంటి సాంస్కృతిక చిహ్నాలను ప్రోత్సహించినా ఆశించిన ఫలితాలు సమకూరలేదు. ఓటు వేయవచ్చేసరికి ప్రతి బీహారీ కూడా కుల గుర్తింపునకు ప్రాధాన్యమివ్వడం పరిపాటి. ఎన్నికల ఫలితాలతో ప్రశాంత్ కిషోర్కు ఈ కఠోర వాస్తవం అవగతమై ఉంటుంది. యువ ఓటర్లే తాను ఆశిస్తున్న మౌలిక మార్పుకు దోహదం చేస్తారని ప్రశాంత్ కిషోర్ భావించారు. బీహార్ ఓటర్లలో 22% మంది 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారే. అయితే ఇంతకంటే చాలా పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లు మహిళలు. మన ఎన్నికల్లో జయాపజయాలకు వీరే నిజమైన నిర్ణయాత్మక శక్తులు అనడంలో అతిశయోక్తి లేదు. యువ ఓటర్లు ఆదాయ స్థాయి ప్రాతిపదికన చీలిపోయి ఉన్నారు. అయితే మహిళా ఓటర్లు నితీష్ కుమార్కు అత్యంత విశ్వసనీయమైన మద్దతుదారులుగా ఉన్నారు. 2 దశాబ్దాల క్రితం తొలుత అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాల అమలే అందుకు ప్రధాన కారణమని మరి చెప్పనవసరం లేదు. మద్య నిషేధం ఎత్తివేత ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన హామీల్లో ఒకటి. దీనిపై పెద్ద చర్చే జరిగింది. గ్రామీణ మహిళా ఓటర్ల దృష్టిలో అది వివేకవంతమైన నిర్ణయం కాదు. మద్య నిషేధాన్ని మహిళా ఓటర్లు అందరూ సమర్థించారు. ఆర్థిక ప్రయోజనాల కంటే ప్రజారోగ్యం, శాంతి భద్రతలు మొదలైన అంశాలు ఎక్కువ ప్రభావం చూపాయి. బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు యువజనులు పీకే గురించి విశేషంగా మాట్లాడుకోవడం గమనించాను. అయితే మహిళలు ఎవరూ ఆయన గురించి పట్టించుకున్నట్లు ఏమాత్రం కనిపించలేదు. అంతిమంగా మహిళల ఓట్లే బీహార్ ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేశాయి. జన్సురాజ్ పరాజయంతో ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రస్థానం ముగిసినట్టేనా? అవును, కాదు. అవును, పీకే బ్రాండ్ మీడియా ఆధారిత రాజకీయ మార్కెటింగ్కు పరిమితులు ఉన్నాయని స్పష్టమైంది. అయితే రాబోయే దశకంలో బీహార్ రాజకీయాలు నితీష్, లాలూ అనంతర యుగంలోకి నిలకడగా ప్రవేశించనున్నాయి. ప్రత్యామ్నాయ నాయకత్వాలను అవి ఆశిస్తాయి, అన్వేషిస్తాయి. ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి బలమైన అట్టడుగు స్థాయి సంస్థాగత నిర్మాణం, విస్తృత సామాజిక సంఘీభావాన్ని కూడగట్టుకుని తనను తాను సర్వజనామోద నాయకుడిగా పునరావిష్కరించుకోగలిగితే బీహార్ చరిత్రకు ఆయనే వేయగలిగే మార్గం ఒకటి తప్పకుండా ఉంటుంది.